ఈ ప్రభుత్వంలో కూడా ఆడ దరాబారు పెట్టినప్పుడు కాంప్లికేషన్ పెట్టినాం. ఈయన ఉన్న జాగానని ఇవ్వమంటున్నాం మేము. మాకు కట్టేయకున్నా సరే ఎవరికి ఎంత జాగా ఉందో అదైనా కొలిసికి మాకు డాక్యుమెంట్ ఇచ్చినాక మేమైనా కట్టుకుంటాం. మాకు డబుల్ బెడ్రూమ్ కట్టేయకున్నా సరే ఇప్పుడు మాకు పట్టాలు ఇవ్వమంటున్నాం. ఉన్న పట్టాలు ఇచ్చిందనుకో పట్టాలైనా మేము కట్టుకోవచ్చు. మేము అది కూడా కోరుకుంటున్నాం. మాకు ఇల్లు కట్టకున్నా మాకు పట్టాలు ఇచ్చినా కట్టుకుంటాం. ఏది ఈ స్థలం ఇది ఉన్నది భయ్ మీది మీకు పట్టా ఇస్తా, మీరు ఏదన్నా రకంగా మీరే కష్టపడి కట్టుకోరన్నా ఏదో ఒకటి చేసుకోనో సరి చేసుకుంటాం. దానికి ఏం చేయాలన్నా ఇది లేకుండా ఇప్పుడు మేము కాంగ్రెస్ మనం ఉన్నప్పుడు కూడా ఏమన్నా ఈయన నిలబడి కంపల్సరీ బాబు నేను ఈ ఉన్నన్ని రోజులల్లా పార్టీలో ఉన్న రోజుల వరకు ఆ లోపు కంప్లీట్ చేస్తాను. అది తెలుగుదేశంకి ఇచ్చినాం. ప్రతి ఒక్క ఏ పార్టీ వచ్చినా అందరికి సపోర్ట్ చేసి అందరికీ ఎవరు చెప్తే వాళ్ళతోటి పోతున్నాం మేము. ఇప్పుడు గత 10-12 సంవత్సరాలు టీఆర్ఎస్నే నమ్ముకున్నాం, టీఆర్ఎస్ తోటే పోతున్నాం. మా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మా ఎమ్మెల్యే తోటే పోవాలి, అటు ఇటు పోతే కూడా పనులు కావని ముడగోపాలను నమ్ముకొని ముడగోపాలతోటే పోతున్నాం. ఇప్పటికైనా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు వచ్చిండు, వాగ్దానం ఇచ్చిండు. మరి ఏంది రేపు ప్రభాకర్ కల్పిస్తా కంపల్సరీ మీకు ఏదన్నా అయ్యేటట్టు చేస్తున్నాడు. మా శంకుస్థాపన ఏదైనా చేస్తే కంపల్సరీ చేయమని అడిగినాం. ఈ ముడగోపాల్ సార్ అన్న ఈ మీడియా పరంగానన్నా మీరు అందరికీ ఇదే ఎక్కడెక్కడ స్లమ్లు ఉన్నాయో ఎంత ఇప్పుడు ఖాళీ చెప్పడమే అవుతుంది. ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఎక్కడ రాజకీయం చూస్తున్నారు. ఇప్పుడు లోకల్లో బీఆర్ఎస్ ఉంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సానుకూలించట్లేదు అనేది నడుస్తుంది. సానుభూతిగా అది జరుగుతుంది కానీ సానుకూలంగా ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏది చేసినా మాకు కావాల్సింది ఏంది ప్రభుత్వం మేము కూడా వేసినాం కదా, అందరం మేము నిలబడుతున్నాం కదా. సీఎం అంటే ఒక్క ఊర్లోనే వేస్తే కాలేడు కదా, ప్రతి వాళ్ళం వేసినాం. సీఎం కావాలనుకొని ఏదో చేస్తేనే మేము అందరం కలిసి చేసినాం కాబట్టి ప్రజాదర్బార్లో అప్లికేషన్ పెట్టుకొని మీకు ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున ఎక్కడనో మోరీలు అవన్నీ సాఫ్ చేస్తా అంటుండు. స్లమ్ ఇప్పుడు కాలువలు అవన్నీ సుందరీకరణ చేస్తా అంటుండు. మరి గుడిసెలే సుందరీకరణ చేస్తలేడు. మరి అది ఎట్లా సుందరీకరణ చేస్తాడు? గుడిసెలు సుందరీకరణ చేయాలి కదా. నడిబొడ్డు మీద ఉన్న సుందరీకరణ చేస్తే ఆ మూసి మొత్తం సుందరీకరణ అది అయినట్టే కదా. ముందు ఈ గుడిసెలను చేయమని చెప్తున్నాం సీఎం గారికి. ముందు ఎక్కడెక్కడ గుడిసెలు ఉన్నాయో హైదరాబాద్లో చాలామంది శ్రమలలో చాలా ఉన్నాయి. ముందు ఈ గుడిసెలన్నీ లేకుండా చేసినాక ఆ మూసి నదిని సుందరవాదనం చేస్తాడా ఏం చేస్తాడో చేయమంటున్నాం. ఈడ మేము వాన వచ్చినప్పుడు వాన వచ్చిందనుకో నైట్ అంతా మేలుకుండాలి. ఎందుకంటే పిల్లలు వండుకోలేరు, మేము వండుకోవాలి. నీళ్ళు కారుతూ ఉంటాయి. జర్ర బెడ్షీట్ వేసుకొని కప్పుకుంటే బెడ్షీట్ కూడా నానిపోతుంది. అది నీళ్ళు వచ్చినప్పుడు కూడా ఎన్నిసార్లు నీళ్ళు ఎత్తిపోసుకున్నాము. నీళ్ళు వాన వచ్చినాడు అయితే ఎవరికి నిద్రలు ఉండవు. ఇప్పుడు అడ్డకు పోతారు, అడ్డకు పోయినప్పుడు పనులు దొరకకుండా వచ్చి ఉండాలన్నా అదే రాత్రి ఆనొచ్చింది అనుకో అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ 5 రూపాయల క్యాంటీన్ ఇప్పుడు టిఫిన్ సెంటర్ ఓపెనింగ్ రోజు వచ్చిండు చూసి ఇక్కడ మనం కంపల్సరీ చేస్తారండి. మళ్ళీ ఒకసారి మా ఎమ్మెల్యే ద్వారా రేపు వెళ్ళి మరి పొన్నం ప్రభాకర్ రేపు ఏం మాట ఇస్తాడో దాని ద్వారా మేము ఆశిస్తుంది ఏంటంటే ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిండు మాకు రేపు పొన్నం ప్రభాకర్ దగ్గర తీసుకెళ్తాని. మేము ప్రతిదీ ఏదున్నా ఎమ్మెల్యేతోటే ఉంటున్నాం అన్నట్టుగా. మాకు ఉన్నాడు కదా, మాకు ప్రతిసారి ఆయననే గెలిపించుకున్నాం, ఆయననే మాకు పని చేయాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యేతోటే తిరుగుతున్నాం మేము. ఎవరేం చెప్పినా కానీ ఎమ్మెల్యేనే చేస్తాడనే ఉంటున్నాం. ఆయన పదవిలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అయినా ఈయనకైతే తీయాలి కదా. ఈయన ఆయనలో వచ్చేటి అయితే ఎమ్మెల్యేకి ఏమేమి ఉన్నాయో ఆయన ఆధ్వర్యంలోనైతే ఆపద్ద అవసరం లేదు కదా. వాళ్ళ ఇంట్లోకి ఇస్తలేడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లోకి ఇస్తలేడు కదా. రేవంత్ రెడ్డి మా సొమ్మే కదా ఇచ్చేది. మా సొమ్ము ఇవ్వడానికి నీకు ప్రాబ్లం ఏమవుతుంది? ఇప్పుడు మన ఎలక్షన్ల ముంగట నువ్వు ఏమన్నావు? ఎక్కడ గుడిసెలు ఉండద్దు అన్నాడు. ఎలక్షన్ల ముంగట ఏం వాగ్దానం చేసిండు? ఏ అమ్మవారి మీద అయినా ఒట్టేసిండు, ఏ దేవుని మీద అయినా ఒట్టేసిండు, పేదవాళ్ళనే లేకుండా అని చేసి. మరి పేదవాళ్ళం ఉన్నాం కదా అట్లనే గుడిసెలలో. మరి ఈ పేదవాళ్ళని ఎప్పుడు మారుస్తాడు? అరే పైసలు లేవంటే ఇప్పుడు ఈ మూసి కాలువకు పైసలు వస్తున్నాయి, గుడిసెలకు వస్తలేవా? మూసి కాలువకు పైసలు వస్తున్నాయి, గుడిసెలకు వస్తలేవా? ఇప్పుడు మూసి నదిని సాఫ్ చేస్తా అంటాడు కదా. ఇప్పుడు మొన్న ఏందా 4 కోట్లు పెట్టిండేమో ఫుట్బాల్ ఆడి. మరి కేసీఆర్ మనమాడేమో అప్పుడు కేసీఆర్ మనమాడ అంటే ఆయనకు ముద్దు ఉండొస్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి మనమాడంతో ఆడిండు కదా. మరి ఈయన ఎట్లా ఇది చేయాలి? ఆయన తప్పు చేసిండు. మరి ఈయన కూడా ఎట్లా ఆడిండు మనమంతోటి? ఈయన కూడా ఫుట్బాల్ ఆడిపించిండు కదా మనమంతోటి. మరి ఈయన కూడా ఇప్పుడు ఒకవేళ గద్దించినప్పుడు ఈయన కూడా కరెక్ట్ ఉండాలి కదా. ఈయన లేడు కదా. మరి ఇప్పుడు 2 కోట్లు పెట్టి నా మనమడితోటి ఫుట్బాల్ వచ్చి ఫోటో దించిండు. మరి కేసీఆర్ అప్పుడు చేసినప్పుడు తప్పండి. మరి నువ్వు చేసేది ఏంది? ఇప్పుడు నువ్వు చేసేది కూడా అది చేస్తున్నావు కదా. ఇప్పుడు కేసీఆర్ తప్పు చేసిండు అన్నప్పుడు నువ్వు తప్పు చేయకుండా ఉండాలి. నువ్వేమో నీ మనమని తెచ్చుకొని అందరు జరగకుండా మనమడి ఫోటో దిగాలని దిగి 2 కోట్లు ఖర్చు పెట్టి మనమనికి ఇచ్చినావు. మరి ప్రజలకు ఇస్తలేడు. అదే 2 కోట్లు పెడితే మా ఇంట్లో ఎప్పుడో ఇదైతే కదా. ఇప్పుడు 70 కుటుంబాలకు 2 కోట్ల రూపాయలు పెడితే మేము 70 ఇండ్లు ఈడ ఒక్కడు ఉన్నాడు.
ఆ 2 కోట్లు శాంక్షన్ చేస్తే ఇక్కడ ఒక్క పేదవాడే ఉన్నాడు. అలాంటి 2 కోట్లు తీసుకున్న క్రికెట్ ఆడడానికి ఏదో ఖర్చు పెట్టే బాలు ఈ పేదవాళ్ళని గుర్తిస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నువ్వు 10 ఏళ్ళు ఉంటున్నావు, నువ్వు 10 ఏళ్ళు సీఎం ఉండాలంటే ఏం పనులు చేయాలి? డబ్బు పుడతలేదు అంటున్నావు. నువ్వు ఒక సీఎం హోదాలో ఉండి డబ్బు ఎందుకు పుట్టది? అరే పేదవాళ్ళకు డబ్బు పుడతలేదని అంటున్నావు, నువ్వు క్రికెట్లు ఎందుకు పెడుతున్నావు? డబ్బు పుట్టినప్పుడు క్రికెట్లు ఎందుకు సార్? ఇప్పుడు బాల్ ఆడు ఎందుకు, అది ఎందుకు? డబ్బులు లేని వాడు వేస్టే కదా. ఇప్పుడు పేదవాళ్ళకి ఇండ్లు కావాలి కంపల్సరీ మాట ఇచ్చిండు. పేదవాళ్ళు లేకుండా చేస్తున్నాడు కాబట్టి ఎక్కడెక్కడ గుడిసెలు ఉన్నాయో ఆ గుడిసెలు సుందరవాదన చేసిన తర్వాత మూసి కాలువలు చేస్తాడో ఏది చేస్తాడో అది చేయాలి. ముందు ఇక్కడ గుడిసెలు నడిబొడ్డు మీద సార్, ఇక్కడ నడిబొడ్డు మీద ఉన్నాయి. ప్రతి మీటింగు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవుతారు మీటింగు. ఎమ్మెల్యే వస్తాడు, ఎంపీ వస్తాడు, మినిస్టర్ వస్తాడు. ఇక్కడికే అందరికీ వచ్చినప్పుడు ఈ గుడిసెలు కనబడా? ఇటు నుంచే కదా దారి. ఇప్పుడు ఫ్లైఓవర్ లేదు కదా, కనబడకుండా మీకు పోయినకి ఫ్లైఓవర్ లేదు కదా, నడిబొడ్డు మీద ఉన్నది. ఈ నడిబొడ్డు మీద 40 ఏళ్ళ కొల మా మీద ఎందుకో ఇండ్లు వెళ్ళకపోతుర్రు. ఈ మీడియా పరంగానన్నా మాకు ఇండ్ల సాధించాలి, మేము ఇండ్లు ఎట్లనన్నా చేసి మాకు ఇక్కడనే కావాలంటున్నాం. ఎక్కడో ఇచ్చేది మాకు అవసరం లేదు. ఎన్నో కట్టించిన ఊరికి తోలుతుంటే మేము పోలేము. ఉపాధి ఇక్కడనే ఉన్నాము, పిల్లలు ఈయనే ఉన్నారు, ప్రతి ఆధార్ కార్డు ఈయనే ఉన్నది. మాకు ఇక్కడనే కావాలి. 100% 70 కుటుంబాలై ప్రతి ఒక్క ఆధార్ కార్డు మా అందరి లింకు చేసినాం. అవి ఒక్కసారి లింకు మీకు ఇస్తాము, అది చూడండి. ఇక్కడ ఒట్టగానే ఇదే వెళ్తుంది, భగత్ సింగ్ నగర్ వెళ్తుంది. పిల్లలది కానీ, తండ్రులది కానీ, తాతలది కానీ అందరూ వెళ్తారు ఇక్కడి నుంచే. మాకు ఇక్కడనే ఇల్లు కావాలి. ఎక్కడనో కట్టిస్తాం, మేము ఎక్కడనో పోవాలంటే అద్దనుకుంటున్నాం. ఇక్కడ ఈ ఇల్లు ఇక్కడ జాగ ఉన్నది, ఇది కావాల్సినంత సరిపోతుంది. మాకు కబ్జాలు చేసి కూలగొట్టిన పరిస్థితులు కూడా చూసినాం కానీ హైదరాబాద్ సార్. ఇప్పుడు ఎక్కడెక్కడనో పేదవాడు ఇంత తక్కువ వచ్చిందని ఎక్కడెక్కడనో కొనుక్కున్నారు సార్. ఇప్పుడు కొనుక్కున్నప్పుడు పట్టాలు ఇచ్చిర్రు, రిజిస్ట్రేషన్ అయినాయి, లోన్లు కూడా వచ్చినాయి కదా. మరి లోన్లు కూడా ఇచ్చారు కదా సార్. ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్నప్పుడు మరి అధికారులే కదా, పట్టా ఇచ్చేది అధికారులే, రిజిస్ట్రేషన్ చేసేది అధికారే, నల్లాలు ఇచ్చేది అధికారులే కదా. ప్రతి వాళ్ళు పార్టీ ఏ పార్టీ అని ఉన్నప్పుడు 40 ఏళ్ళ కొనుక్కొని నివసించినవి అన్నీ పడగొట్టుకుంటూ పోతే కబ్జాలు ఎట్లయితాయి? మంచి మంచి దొరలు కబ్జాలు చేసిన ఇటు పెట్టుకొని పేదవాళ్ళే దొరుకుతున్నాయి మీకు. పేదవాడు అంటే ఏమన్నాడు కాబట్టి అర్ధరాశి నూకుతున్నావు. మరి మంచి మంచి ఎంపీలు ఎమ్మెల్యేలు అది కులగొడతలేందుకు? అందరికి ఒకటే విధానం నడవాలి. ముందు నీ కట్టుబాటు ఏముందో నీది సరి చేసుకొని వేరేది సరి చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఇండ్లు కావాలి మాట ఇచ్చిండు, ప్రతి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఏ పేదవాడికి ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చింది అని కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లో తోలిండు. ఇక్కడ రేవంత్ రెడ్డి కట్టిన ఇల్లు చూపిరు మీరు. హైదరాబాద్లో ఏడన్నా కట్టిండా రేవంత్ రెడ్డి? కట్టలేడు. అన్నీ ఎప్పుడు కేసీఆర్ గారు పొరపాటు చేసిండు ఏంది? ఆ ఇల్లు కట్టి ఇచ్చినాయి అన్నీ తోలేసిపోతే ఒడిచిపోవు. ఆయన ఇల్లు కట్టిండు, తోలలేడు. తోలకేం చేసిండు? దయాలుగుండా ధరలు పెట్టి కలర్ మార్చేసేస్తుండు. ఇప్పుడు కలర్ మార్చి కేసీఆర్ కట్టిన ఇళ్ళకే కలర్ మార్చే తోలిస్తుండు. కానీ ఈ ప్రభుత్వంలో 2.5 సంవత్సరాల్లో హైదరాబాద్ ఎక్కడ కట్టలేడు. మాకు ప్రభుత్వానికి విన్నపం చేసేది మాకు నడిబొడ్డు మీద ఇక్కడనే ఇల్లు కావాలి. పొన్నం ప్రభాకర్ మాట ఇచ్చిండు, ఇంకా కూడా మాకు తొందరగా స్పందించి ఇక్కడ బాగిలింగంపల్లి భగత్ సింగ్ నగర్ నుంచి మా ఉన్నది నడిబొడ్డు మీద వీళ్ళకి ఇండ్లు తొందరగా ఎట్లనన్నా చేసి మంత్రులకు అందరికి ఏం చేస్తాడో తెలియదు కానీ మాకు ఇండ్లు మాత్రం నిర్మించాలి సార్ ఇక్కడ. అది మేము కోరుకునేది. ఇప్పుడు ఏం అబ్బిలంటే నేను పక్కనే లంబడతండ అధ్యక్షుడిని. మాకు డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇచ్చారు 126 కుటుంబాలకి. వీళ్ళకి కూడా ఆ రోజున హామీ ఇచ్చారు. వీళ్ళకి కడదామంటే ఈ జాగా ఫెడ్కాన్ అని అనేసి డైలామా చేసి వీళ్ళను ఎలక్షన్ దండుకొని పక్క జరిపారు. మొన్న రీసెంట్లీ పొన్నం ప్రభాకర్ వచ్చిండు క్యాంటీన్ ఓపెన్ చేయడానికి. మరి ఆ డైరెక్ట్ తీసుకొచ్చి గుడిసెలు చూపించినాం. ఏ ఒక్క అధికారులను పంపిస్తాను సెకండ్ డేనే అన్నాడు. ఇప్పటివరకు అధికారులు లేరు, ఎవరు లేరు. వీళ్ళ 40 సంవత్సరాలు అదే స్థితిగతులు, అదే జీవనోపాధి, అదే పూరి గుడిసెలు, స్నానం చేయడానికి బాత్రూమ్ లేదు, ఏం లేదు. వాళ్ళ ఒక మహిళ ఎంత బాధపడుతుంటో చూడండి. ఇందులో 73 కుటుంబాలు ఉన్నాయి. మీరు చూడండి దీన్ని, ఇది ఫేక్ కాదు, ఇది కాదు. అంటే ఈ బస్తీలో ఇంతమంది జీవనోపాధిని ఇంత స్థితిగతిలో జీవనోపాధి చేస్తున్నా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. నీకు ఫుట్బాల్ ఆడడానికి చాలా డబ్బులు వస్తున్నాయి. అదే భగత్ సింగ్ నగర్ గుడిసెలకు అదే 50 లక్షలు కేటాయిస్తే ఇల్లు వెళ్ళిపోతాయి కదా, 73 ఇల్లులు. అదే మాకైతే 11 కోట్లకే రెడీ అయిపోయింది. మరి నువ్వు 100 కోట్లు పెట్టి ఆడుతున్నావు. మరి ఇట్లాంటి పూరి జీవితం గుడిచాలు పేదలు కనబడతలేరా? సో ఇట్లాంటి ప్రభుత్వానికి మేము
అప్పీల్ చేస్తున్నామంటే స్థానికంగా ఎమ్మెల్యే సార్ మాట్లాడిండు, కార్పొరేటర్ వచ్చిండు, రేపు చర్చ పెడతామని చెప్పారు, హామీ ఇచ్చారు. కాబట్టి అదే రకంగా రేపు జరగబోయే సంక్రాంతి రోజు కూడా ముగ్గులు వేస్తారని ఆశిస్తూ మరి భగత్ సింగ్ బస్తీవాసులకు ఇల్లు కట్టించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినాం మేమందరం. ఇంట్లో కాగితాలు ఏరేటోళ్ళు ఉండరు, అది బండ్లు నడిపేటోళ్ళు ఉండరు, చెత్త పనులు నడిపేటోళ్ళు ఉండరు, లేబర్ పని చేసేటోళ్ళు ఉండరు, ప్రతి ఒక్కరు ఉండరు ఇంట్లో.